హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే కనుక ఎపిసోడ్ మనకు వచ్చేసి లాస్ట్కి వచ్చేసి క్రాస్ ఎగ్జామినేషన్. అదేంటండి క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎపిసోడ్ 4 ఈరోజు మన క్లాసు. ఇంకా తర్వాత మనకి ఎపిసోడ్ 5 వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఉంది. తర్వాత ఎపిసోడ్ 6 వచ్చేసి జడ్జిమెంట్ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది నన్ను ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ ప్రొసీజర్ పెట్టండి అని పదే పదే అడుగుతున్నారు. ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ ప్రొసీజర్ ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ అనే టైటిల్లో 16 వీడియోస్ ఉన్నాయి. ఈ 16 వీడియోస్ కూడా ఎన్ఐ యాక్ట్ సంబంధించిన వీడియోస్. నేను కంప్లీట్గా ఎన్ఐ యాక్ట్ సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ అనే టైటిల్లో పెట్టాను. దయచేసి అది చూడకుండా చాలామంది కామెంట్లో నేను ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ పెట్టండి, ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ వీడియోస్ పెట్టండి అని పదే పదే అడుగుతున్నారు. దయచేసి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోస్ని కూడా మీరు బ్రౌజ్ చేసుకోండి. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే కనుక ఎపిసోడ్ 4లో క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషను చెక్ ఎవరైతే వేస్తారో ఈ వేసిన వ్యక్తి కోర్టు బోన్లోకి ఎక్కుతారు. ఎక్కి ఓత్ ప్రమాణం చేస్తారు. అది మీకు ప్రమాణం మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, మీకు చీఫ్ అఫిడవిట్. దాన్ని చీఫ్ అఫిడవిట్ని ప్రమాణం చేయడం ఓత్ మన భాషలో ఇంకా పిలుస్తారు. అది అయిపోయిన తర్వాత ఎక్యూజ్డ్ అడ్వకేట్ అనే వ్యక్తి క్వశ్చన్స్ అడగాలి. నేను ఇక్కడ మీకు అసలు ఈ ఎన్ఐ యాక్ట్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటే కనుక క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ నేను ఒక శాంపిల్గా ఒక 1 నుంచి 100 వరకు క్వశ్చన్స్ తయారు చేశాను. అవి ఏంటన్నదే ఒకసారి చూద్దాం. అయితే నేను మా అందరికీ ఉపయోగపడే విధంగా 100 క్వశ్చన్స్ తయారు చేశాను. ఈ 100 క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకుంటారో పెన్నో పేపర్ తీసుకుని రాసుకుంటారో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. దయచేసి ఇట్లా ఏంటంటే కనుక చక్కగా మీరు ఏ కేసు అయితే చేస్తారో కనుక ఆ కేసుకి తగ్గట్టుగా క్వశ్చన్ తయారు చేసి మార్చుకోండి. అంతేగాని ఇదే క్వశ్చన్ నేను అన్ని కేసులుగా అడిగేస్తాను అని మాత్రం మీరు అనుకోవద్దు మీరు. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్లో ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ కేసులో మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏంటంటే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్. ఇది ఇక్కడ చూడండి, ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అనేది సపోర్టింగ్ డాక్యుమెంట్గా మీరు చూసుకోవాలి. మీరు అదేంటో మీకు ప్రామిసరీ నోట్. ఓకే, ఈ ప్రామిసరీ నోటు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఒకసారి చూడండి. మీకు ప్రామిసరీ నోటు వివరాలు, రూపకల్పన తేదీ, రుణదాత పేరు, ఎవరైతే డబ్బు ఇచ్చారో అతని పేరు, ఎవరైతే అప్పు తీసుకున్నాడో అప్పు తీసుకున్న అతని పేరు, మొత్తం డబ్బు ఎంత, తిరిగి చెల్లించే తేదీ ఎప్పుడు, వడ్డీ వివరాలు ఉంటే కనుక వడ్డీ వివరాలు ఏంటి, సాక్షులు సంతకాలు ఉన్నాయా, ఏమన్నా ఇంకా దీనికి ఏమైనా సీరియల్ నెంబర్ అనేది ఏమైనా వేయడం జరిగిందా, అలాగే రెవెన్యూ స్టాంప్ అనేది అతికిచ్చాడా లేదా, అవసరమైతే కనుక నోటరీ చేయడం అనేది జరిగిందా. అంటే ప్రామిసరీ నోట్లు కొన్ని సందర్భాల్లో నోటరీ చేయడం కూడా జరుగుతుంది దాని మీద. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఎన్ఐ యాక్ట్లో మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే చెక్ లిస్టు. మీరు ముందు బిఫోర్ క్రాస్ ఎగ్జామినేషన్గా రెడీ అవుతున్నారు అంటే కనుక, అంటే కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ అయినా ఎక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ అయినా సరే, ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో ఇది ఎవరి కోసం అంటే కనుక ఎక్యూజ్డ్ అడ్వకేట్ కంప్లైంట్ని అడుగుతాడు అనమాట. అదేంటి సార్, మనం ఇంతకుముందు వీడియోస్లోనూ కంప్లైంట్ సైడే కదా వీడియో చేస్తున్నాం అంటే కనుక కంప్లైంట్ సైడ్ ఓత్ అయిపోయింది. లాస్ట్ క్లాస్లో చీఫ్ అఫిడవిట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, క్రాస్ ఎగ్జామినేషన్ సెక్షన్ వచ్చింది. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే డిఫెన్స్ కౌన్సిల్ కంప్లైంట్ని అడగాలన్నమాట క్వశ్చన్స్. ఓకే, ఇందులో మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మీరు చూస్తున్నారు. ఇలా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే కనుక ఫస్ట్ మీ దగ్గర ఒరిజినల్ చెక్ ఉందా లేదో చూసుకోండి. అంటే కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ ఏమో ఒరిజినల్ చెక్ చూసుకోవాలి. అదే మీకు ఒరిజినల్ చెక్. బ్యాంక్ రిటర్న్ మేము కంపల్సరీ చెక్ రిటర్న్ స్లిప్ అనమాట. ఇది ఎక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ జెరాక్స్ కాపీని అతని దగ్గర పెట్టుకోవాలి. ఓకే, అంటే కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ వాళ్ళకి పార్టీకి సర్వ్ చేస్తారు కదా కాపీస్ని, అది బ్యాంక్ రిటర్న్. లీగల్ నోటీస్ ఇది చూసుకోవాలి. పోస్టల్ అక్నాలజ్మెంట్ ఉందా, పోస్టల్ రసీదు ఉందా, ప్రామిసరీ నోట్ అసలు ప్రామిసరీ నోట్ ఉందా, అదే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ షోయింగ్ ఫండ్స్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో నిధులు చూపించే బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా, అలాగే ఏదైనా కమ్యూనికేషన్ రికార్డులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా 1 by 1 చూడాలి. ఓకే, అయితే బిఫోర్ క్రాస్ ఎగ్జామినేషన్ మీకు నేను ఒక టిప్స్ చెప్తాను మీకు. నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఆన్సర్స్. మీ సమాధానాలు స్థిరంగా ఉండాలి. అంటే ఏంటి,
మీరు తడబడకూడదు. సమాధానం చెప్పేటప్పుడు తడబడుతూ చెప్పకూడదు. చాలా స్థిరంగా ఉండాలి. ఆల్వేస్ రిఫర్ టు డాక్యుమెంట్స్ ఫైల్డ్ ఇన్ కోర్ట్. కోర్టులో దాఖలు చేసిన పత్రాలన్నీ ఎల్లప్పుడూ చూడాలి. అంటే కంప్లైంట్ సైడ్ కంప్లైంట్ ఉన్నాడు, మా లాయర్ గారు అన్నీ వేసేసారు కదా, నాకేం తెలియదు అనుకోకూడదు. బిఫోర్ మీరు క్రాస్ ఎగ్జామిన్కి వెళ్ళినప్పుడు మీరు ఆ రోజు మీ లాయర్ గారికి ఇచ్చిన ప్రామిసరీ నోటు, చెక్ రిటర్న్ మెమో, అదే మీకు లీగల్ నోటీసు, పోస్టల్ రిసిప్ట్, పోస్టల్ అక్నాలజ్మెంటు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు బిఫోర్ 1 day ముందే మీ దగ్గర పెట్టుకుని చక్కగా అన్ని తేదీలు అవన్నీ కూడా మీరు మార్క్ చేసుకోవాలి. అంటే ఏంటి, మీ లాయర్ గారు చెప్పమంటే 4 మాటలు చెప్పేలా ఉండకూడదు. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా, ఎందుకంటే మీ కేసుని గెలిపించేది ఇదే. అర్థమైంది మీకు? అలాగే ఎప్పుడు కూడా నెవర్ గెస్, అంటే మీరు ఏది కూడా గెస్ చేయొద్దు. సే ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు తెలియకపోతే నాకు గుర్తులేదు అని చెప్పండి అంతే డైరెక్ట్గా. ఇప్పుడు అవతల అడ్వకేట్ ఏదో క్వశ్చన్ అడిగారు, దానికోసం మీరు ఏదో గెస్ చేసి కూడా ఏదో చెప్పడం ప్రయత్నించద్దు. సింపుల్, ఐ డోంట్ రిమెంబర్, నాకు గుర్తులేదు. అదే కీప్ ఒరిజినల్స్ ఫర్ వెరిఫికేషన్. అదే మీకు, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అక్యూజ్డ్ అడ్వకేట్ మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడిగేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు చూపించి ఇందులో ఏంటనే పాయింట్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీకు దాని మీద అవగాహన ఉండాలి. అంటే 1 day బిఫోర్ మీ లాయర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్లు తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ఒక్కసారి మీ కేసుని మీరు చదవాలి. అసలు మీ లాయర్ గారు ఎలా వేసారు కేసు అని మీకు విషయం తెలియాలి. అదే మీకు. అలాగే బీ కామ్ అండ్ పొలైట్, అంటే చాలా ప్రశాంతంగా అండ్ మర్యాదగా ఉండాలి కోర్టులు. ఇప్పుడు అదర్ సైడ్ అడ్వకేట్ మనల్ని రచ్చగొట్టే విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అడుగుతున్నప్పుడు మీరు సలహా పడిపోయి, కోపం పడిపోయి, ఉద్రేకం పడిపోయి తిరిగేవద్దంటే జడ్జి ముందు మనకున్న ఇంప్రెషన్ పోతుంది. అందువల్ల అలా చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. ఓకే, మనం ఈ టిప్స్ని మీరు ఎందుకంటే మీకు ఇసుగ్గా అనిపించవచ్చు, కానీ దయచేసి వినండి. సో నేను ఫస్ట్ ఇది చూడండి, మీరు స్వయంగా ప్రతివాదికి డబ్బులు ఇచ్చారా అని క్వశ్చన్ అడిగాను నేను. అంటే ఏంటి, నేనంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు డిఫెన్స్ కౌన్సిల్ అనమాట. మీరు డిఫెన్స్ కౌన్సిల్ మీరు అడుగుతున్నారు, ఎవరిని కంప్లైంట్ అడుగుతున్నారు. ఎలా అడగాలండి క్వశ్చన్? చూడండి అనొచ్చు, లేదా సార్ అనొచ్చు, లేదా ఏమన్నా అనొచ్చు. గంభీరంగా అడగాలి క్వశ్చన్ని. అదే మీకు. ఏమండి, మీరు స్వయంగా ప్రతివాదికి డబ్బులు ఇచ్చారా అనగానే అప్పుడు కంప్లైంట్ సమాధానం చెప్తాడు, అవును నేను స్వయంగా డబ్బులు ఇచ్చాను. అదే మీకు. తర్వాత ఓకే చూడండి, మొత్తం ఎంత మొత్తాన్ని ఇచ్చారు? రెండో ప్రశ్న, మొత్తం ఎంత మొత్తాన్ని ఇచ్చారు? సుమారుగా 2 లక్షలు. ఓకే, మీరు ఆ మొత్తాన్ని ఏ తేదీని ఇచ్చారో చెప్పగలరా? ప్రశ్న అనమాట. ఇది ఎవరు? ఎన్ని డిఫెన్స్ కౌన్సిల్ మన కంప్లైంట్ అడుగుతున్నాడు. డిఫెన్స్ కౌన్సిల్ కంప్లైంట్ అడుగుతున్నాడు, మీరు ఆ మొత్తాన్ని ఏ తేదీని ఇచ్చారు అనగానే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ డేట్ చెప్పాను, మీ నోటి ప్రకారం మీరు ఏ డేట్ అయితే ఆ డేట్ మీరు వేసుకోండి. నేను ఇక్కడ 2 languagesలో చెప్పాను, కొంతమందికి ఇంగ్లీష్ మీడియంలో ఉండొచ్చు. మీరు ఆ ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్స్ని మీరు చూసుకోండి. మీరు డబ్బులు ఎక్కడ ఇచ్చారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఈ ప్రశ్న చాలా కీలకం. మీరు డబ్బులు ఎక్కడ ఇచ్చారు అనగానే కూడా అంటే ఎక్యూజ్డ్ అనేవాడు లేకపోతే డిఫెండ్ అనేవాడు అంటే అప్పు తీసుకునే వ్యక్తి ఇప్పుడు కూడా అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు. అందువల్ల ఏంటి, నా నివాసం అంటే నా అంటే ఇక్కడ ఎవరు? నా అంటే కంప్లైనెంట్, అంటే కంప్లైనెంట్ యొక్క నివాసం ఇచ్చారు. మీరు అప్పు ఇచ్చేటప్పుడు ఏదైనా రాతపత్రం తయారు చేశారా? 5వ క్వశ్చన్. ఓకేనా? అవును, ఒక ప్రామిసరీ నోటును తయారు చేశాము. ఇది ఆన్సర్. ఇది అంటే కంప్లైంట్ చెప్తున్నాడు. ఆన్సర్స్ కంప్లైంట్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రశ్న అనేది డిఫెన్స్ కౌన్సిల్ వారు అడుగుతున్నారు. ఆ ప్రామిసరీ నోటుపై ఎవరు సంతకం చేశారు? ఆ ప్రామిసరీ నోటుపై ఎవరు సంతకం చేశారు అనగానే ప్రతివాది సంతకం చేశాడు. ప్రతివాది అంటే ఎవరు ఇక్కడ? మీరు మరి ప్రతివాది అంటే మీనింగ్ అర్థం మారిపోతుంది. ప్రతివాది అంటే ఎక్యూజ్డ్, లేదంటే కనుక డిఫెండెంట్, అంటే ప్రామిసరీ నోట్ కేసులో అయితే కనుక డిఫెండెంట్. ఓకేనా? ఓకే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఆ సాక్ష్య పత్రానికి సంతకం చేసిన సాక్షులు ఎవరు అని అడిగాడు. ఎవరు? డిఫెన్స్ కౌన్సిల్. ఓకే, 1 అటెస్టింగ్ విట్నెస్ PW2, అంటే PW2 అంటే ఒక అటెస్టింగ్ విట్నెస్ ఉన్నారని చెప్తున్నాం. ఓకే, తర్వాత చెక్కు మరియు ప్రామిసరీ నోట్ కాకుండా ఇంకేమైనా భద్రత తీసుకున్నారా?
అంటే కొంతమంది గమ్మున తెలియక అలా తీసుకున్నారు అనగానే ఏమంటే 100 రూపాయల షాంపూ తీసుకున్నాను, లేదంటే ఇక్కడ వైట్ పేపర్లు తీసుకున్నాను అని చెప్తారు. అక్కడికి ఏం మాట్లాడకూడదు మనం. అంటే కేవలం మనం ఏం మాట్లాడాలి, ఇది ఈ కేసు దేనికోసం జరుగుతుంది, చెక్కు కోసం జరుగుతుంది, సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రామిసరీ నోట్. అందువల్ల మనం కాదు, కేవలం చెక్కు మరియు ప్రామిసరీ నోటే తీసుకున్నానని చెప్పాలి తప్పించి నేను 100 రూపాయల షాంపులు తీసుకున్నాను, హామీ పత్రాలు తీసుకున్నాను, లేదంటే ల్యాండ్ డాక్యుమెంట్లు పెట్టుకున్నాను, ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు దయచేసి. ఓకేనా? తర్వాత మీరు చెక్కును ఎప్పుడు డిపాజిట్ చేశారు అనగానే సార్ మీ డిపాజిట్ చేయడం అంటే ఏంటి, బ్యాంకులో ఎప్పుడు వేసారు అని అర్థం అనమాట. బ్యాంకులో వేసింది ఇది అంటే వేసిన తేదీ, అదే రోజు బౌన్సిన తేదీ, ఇవన్నీ నేను సూచాచాయంగా చెప్తున్నాను మీకు. నేను మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకేనా? మీరు చెక్కులు ఎప్పుడు డిపాజిట్ చేశారు అనగానే మీరు చెప్పాలి, మీ డేటు ఎప్పుడైతే అప్పుడు చెప్పాలి. అప్పుడు మళ్ళీ అడుగుతారు, చూడండి ఆ చెక్ బౌన్స్ అయిందా, అవును చెక్కు డిసానర్డ్ అంటే తిరస్కరించబడింది. గట్టిగా అడగాలి క్వశ్చన్ ఎప్పుడు కూడా, స్లోగా అడగకూడదు క్వశ్చన్ ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు గట్టిగా గంభీరంగా అడగాలి. ఎప్పటికే మీరు గంభీరంగా అడుగుతుండండి, ఏంటంటే జడ్జి ముందు కూడా మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు 10వ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే 11వ క్వశ్చన్, చెక్కు తిరస్కరణకు కారణం ఏమిటి? చూడండి, చెక్కు బౌన్స్ అయింది అంటున్నారు కదా, దానికి కారణం ఏంటో చెప్పగలరా అని అడిగారు. అప్పుడు మన ఏంటి, ఖాతాలో సరిపడిన నిధులు లేవు అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్. ఓకేనా? చెక్ బౌన్స్ అయ్యేటప్పుడు చాలా కారణాలు ఉంటాయి. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని, సిగ్నేచర్ నాట్ టాలీ అని, సిగ్నేచర్ ఏదో సమ్ డిఫరెన్సెస్ అని, లేదంటే కనుక అకౌంట్ క్లోజ్డ్ అని, ఏ కారణం వచ్చినా కూడా చెక్ బౌన్స్ కేసు మాత్రం ఖచ్చితంగా కోర్టులో వేయాల్సిందే. టెక్నికల్ గ్రౌండ్ చూసుకుని నెగ్గాల వద్దని తర్వాత చూడాలి. అర్థమైందా? తర్వాత కూర్చున్నాం 12వ క్వశ్చన్, చెక్ బౌన్స్ తర్వాత లీగల్ నోటీస్ ఇచ్చారా? చూడండి, చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీస్ ఇచ్చారా మీరు? ఎస్ అంటే మీరు ఇచ్చారన్నప్పుడు అవును, ఎన్నో తేదీని ఇచ్చారని అడిగారు అనుకో, తేదీ కూడా మీరు చెప్పగలగాలి. అదే మీకు అంటే మీకు వీటి మీద మీకు కొంచెం అవగాహన ఉండాలి. అందుకని నేను ఉన్నాను, బిఫోర్ 1 డే మీరు లాయర్ గారి దగ్గర నుంచి అంటే కంప్లైంట్స్ అడ్వకేట్ దగ్గర నుంచి పేపర్స్ కలెక్ట్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆ లీగల్ నోటీస్ని మీరు ఏ విధంగా పంపారు? అప్పుడు ఇక్కడ చెప్పాలి, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాము, అదే బై రిజిస్టర్డ్ పోస్ట్ అనగానే ఆ లీగల్ నోటీసు ప్రతివాది జవాబు ఇచ్చాడా అంటే రిటర్న్ నోటీస్ ఇచ్చాడా? నెక్స్ట్ క్వశ్చన్ అనగానే లేదు, మనకు ఇవ్వలేదు కాబట్టి రిటర్న్ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అతను ఇవ్వలేదు అని చెప్పాలి మనం. మీరు ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ మనం నోటీస్ పంపితే లీగల్ నోటీస్, మన నోటీసు ఎక్యూజ్డ్ అందుకుని మనకి మళ్ళీ తిరిగి నోటీస్ పంపితే రిటర్న్ లీగల్ నోటీస్. అదే మీకు. తర్వాత మళ్ళీ మనం దాని మీద మళ్ళీ వెళ్తే కనుక, మీకు లాస్ట్ టైం చెప్పాను మీకు, దాని మీద వెళ్తే కనుక రీజాయినర్ అంటారు దాన్ని. మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తే కనుక మళ్ళీ అతను అందుకుని అంటే ఎక్యూజ్డ్ నోటీస్ సెకండ్ మళ్ళీ పంపితే రిటర్న్ రీజాయినర్ నోటీస్ అంటారు. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను. అదేనా నోటీసులు ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీరు రీపేమెంట్ కోసం ప్రతివాదిని నోటి వెంట ద్వారా గుర్తు చేశారా అని అడుగుతున్నాడు. అంటే అవును, అనేక సార్లు గుర్తు చేశాను, సెవరల్ టైమ్స్. అదేనా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైనా రసీదు తీసుకున్నారా? సహజంగా అడిగే క్వశ్చన్ ఇది. అప్పుడు తీసుకున్నారా అన్నప్పుడు మనం ఏంటి, అవును ప్రామిసరీ నోట్ లాంటి రసీదే పత్రం అంటే ఏంటి, ఇక్కడ ప్రామిసరీ నోటే రసీదు. అతను డబ్బులు తీసుకున్నా, మనం డబ్బు ఇచ్చాం, ఇదిగో నేను డబ్బు తీసుకున్నాను, నాకు డబ్బు ముట్టింది అని ప్రామిసరీ నోట్లో ఉంటుంది కాబట్టి ప్రామిసరీ నోటే రసీదు, మరి సపరేట్గా రసీదు అనేది ఉండదు. ఓకేనా? అది. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ బౌన్స్ అయిన కాపీ మీ వద్ద ఉందా అంటే అప్పుడు మనకు ఖచ్చితంగా ఏమిటి, ఉంది కాబట్టి ఉంది, అవును నా దగ్గర ఉంది అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతివాది స్వయంగా చెక్పై సంతకం చేశాడా? ప్రతివాది అనేది సంతకం చేశాడా అని అనగానే అవునని చెప్పాలి. ఎందుకంటే ప్రతివాది స్వయంగా సంతకం చేశాడంటే కొంతమంది ఏం చేస్తాడు, స్వయంగా సంతకం చేయలేదని చెప్తారు. ఇది ప్రశ్న కొంచెం గజిబిచ్చేయడం కోసం అడుగుతారు. సో ప్రతివాది స్వయంగా సంతకం చేశాడంటే అవుననే చెప్పాలి దయచేసి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చెక్కులో వివరాలను మీరు వ్రాసారా, ప్రతివాదే రాశాడా? అదే మీకు అనగానే
ఇప్పుడు సహజంగా జరిగేది ఏంటి, చాలామంది చెక్కు వివరాలు అంటే ఎవరైతే కంప్లైంట్ వేస్తారో వాళ్ళు ఎవరో వేరే 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 వ్యక్తులతోటి చెక్కును పూర్తి చేసేసి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఇదే కొంచెం కోర్టులో అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను అవును నేనే రాయించిన చెక్కు లేకపోతే నాకు సంబంధించిన వ్యక్తి రాశాడు అలాంటి విషయాలు చెప్పకూడదు. అలా జరిగినా కూడా మీరు ఏదో దాచిపెట్టి అదే మీకు ఎవరు రాశారు, ముద్దాయి రాశారు లేకపోతే ముద్దాయి ఫ్రెండ్స్ రాశారు, ఎక్యూజుడు వాళ్ళ తరపులు రాసుకున్నాడు లేకపోతే అతనే రాసి పట్టుకొచ్చాడు నా దగ్గరికి అనే విషయాన్ని మీరు చెప్పగలగాలి. నెక్స్ట్, మీరు వ్యక్తిగతంగా ప్రతివాది తెలుసా అంటే ప్రతివాది అంటే ఎవరో ఎక్యూజుడు తెలుసా అంటే తెలియకుండా డబ్బు అప్పివ్వరు కదా, అందుకని ఏంటంటే అవును వ్యక్తిగతంగా తెలుసు అని చెప్పేసి అనాలి. తర్వాత, ఈ లావాదేవీకి ముందు ప్రతివాదికి మీరు అప్పు ఇచ్చారా అంటే ఎంతోముందు అంటే ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా అని అసలు ప్రశ్న. అప్పుడు లేదు ఇదే మొదటిసారి మనం చెప్పగలగాలి. అదే మీకు ఇదే మొదటిసారి. తర్వాత, ఈ అప్పుపై మీరు వడ్డీ వసూలు చేశారా అని అడుగుతున్నాడు. అందరికీ మనం ఏమన్నా తీసుకున్నా కూడా వడ్డీ కట్టలేదనే చెప్పాలి. అవునండి వడ్డీ వదిలి చేసాడు, నాకు కొంత వడ్డీ కట్టాడు, అది ఏంటంటే సందర్భాన్ని బట్టి మీరు ఇది ఆన్సర్ అనేది మీకే వదిలేస్తున్నాను, మీరు చూసుకోండి ఓకేనా. వడ్డీ ఇక నేనైతే కనుక లేదు వడ్డీ పెట్టలేదు అని చెప్తున్నాను. మీరు ఈ లావాదేవీ గురించి మీ కుటుంబ సభ్యులు తెలుసా అంటే కంప్లైంట్ అంటే కుటుంబ సభ్యులు తెలుసా అని అడుగుతున్నాడు. అన్నప్పుడు అవును వారికి తెలుసు. ఇప్పుడు ఇంట్లో తెలియకుండా మనం అప్పు ఇవ్వం కదా. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతారంటే కనుక సమ్ టైమ్స్ ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భర్త అప్పు ఇచ్చాడు, ఇతను గమ్ముని నాకు తెలుసు అని చెప్పాడు. భార్య ఎప్పుడూ విడిపోయింది, అసలు ఆ భార్యకి ఈ మ్యాటర్ గురించి తెలియదు, చాలా కాలం ఏంది విడిపోయి. అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఆమెకు నోటీస్ పంపిస్తారు రమ్మని. అయితే అప్పుడు ఏంది కోర్టు సాక్షి చెప్పడానికి వస్తుంది కదా, వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. వచ్చిన తర్వాత ఇలా మీ భర్త పలానోడికి అప్పించారంటే మీకు విషయం తెలుసారంటే ఏమోనంటే నాకు తెలియదని అందను కాబట్టి కేసు అయిపోయింది. ఇక్కడ అందుకని నీ కూర్చుని అనేది జాగ్రత్తగా చూసుకుని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు లేదంటే కొన్ని క్లాషెస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఈ సమాధానం చెప్పాలి. ఈ లావాదేవీని మీ ఆదాయ పన్ను వివరాల్లో ప్రకటించారా అంటే చూపించారా అని అడుగుతున్నారు. అవును నేను చూపించాను అని చెప్పాలి. చూపిస్తే చూపించాను, చూపించకపోతే చూపించలేదు. అది కంపల్సరీగా చూపించాలి లేదంటే చూపించకపోతే కుదరదు అనేది నెసెసిటీ కాదు ఓకేనా. ఈ కేసు వేసే ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు. సహజంగా ఈ ఎన్ఐ యాక్ట్లో పోలీస్ కంప్లైంట్ అనేది మనం ఇవ్వం. మామూలుగా వెళ్ళి ఏదో డబ్బులు ఇవ్వట్లేదు అది అని చెప్పి చెప్తాం అంతవరకే. సో లేదు నేను ఎలాంటి ఫైలు చేయలేదని చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ బౌన్స్ అయిన తర్వాత మీరు ఎక్యూజ్ని కలిశారా అంటే స్వయంగా కలిసారని చెప్పాలి. అవును స్వయంగా కలిశాను అని చెప్పాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతివాది డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడా అని అడుగుతున్నాడు. అనగానే అవును హామీ ఇచ్చాడు అని చెప్పి దీన్ని మీరు ఆన్సర్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ప్రతివాదితో మీ ఫోన్ సంభాషణ నేను రికార్డ్ చేశారా అని అడుగుతున్నారు. సో అది మనం ఒకవేళ రికార్డ్ చేస్తుంటే కనుక మనకు ఫేవర్గా ఉంటేనే ఆ రికార్డుని మనం చూపించాలి. అయితే రికార్డు మన ఫోన్కి సబ్మిట్ చేయాలనుకో మనకి ఏంటి 65B బిఎన్ఎస్ అదే మీకు 65B అదే మీకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా మన కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. అదేనా అది. సో లేదు కాబట్టి లేదు రికార్డ్ చేయలేదు ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కోర్టుకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ని సమర్పించారా అని అడుగుతున్నాను. మీరు సమర్పిస్తే సమర్పించాను, లేదంటే లేదు. అదెందుకు అది. మీరు అప్పు ఇచ్చిన మీరు ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు చెక్ పోస్ట్ డేటెడ్ చెక్కేనా అదే మీకు అంటే ఏంటి, ఎక్యూజ్డ్ అనేవాడు డేట్ ఇచ్చాడా అని అడుగుతున్నారు కొంచెం పోస్ట్ డేటెడ్ చెక్ అంటే. అవును కాబట్టి అతనే చెక్ అతనే పూర్తి చేశాడని మన వాదన కాబట్టి మనం ఏమనాలి, అవును ఈ డేట్ మీద ఇచ్చాడు అని చెప్పి చెప్పాలి. అదే చెక్కు రిటర్న్ అయిన తర్వాత మీ బ్యాంకు నుండి రిటర్న్ మెమో తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఇది కూడా ఏంటి, రిటర్న్ మెమో తీసుకోకుండా మనం కేసు వేయం కదా, అందుకనే అవును నేను రిటర్న్ మెమో తీసుకున్నాను అంటే. సార్ ఇదేంటని ఇలాగ అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే కనుక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అడుగుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా చూసుకుని సమాధానం చెప్పాలి. మీకు ఒరిజినల్ చెక్కును కోర్టుకు సమర్పించారా, కోర్టుకి ఒరిజినల్ చెక్కు సమర్పించకుండా కేసు ఎలా అవుతుంది, అవ్వదు కాబట్టి అవును సమర్పించాను అని చెప్పాలి. ఒకవేళ లేదు సమర్పించలేదు అనుకోండి, సమర్పించలేదు మరి ఎలాగ దీని విషయం గురించి అంటే కనుక ఒకవేళ ఆ రోజు మనం చెక్ మిస్ అయింది, ఈ రోజు దొరికింది అనుకోండి, మనం ఏంటంటే కనుక సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ద్వారా మళ్ళీ దీన్ని మన కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. అదే మీకు. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ తర్వాత మీరు ప్రతిబద్ధత మరి ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారా అని అడుగుతున్నారు.
అంటే ఇంకా ట్రాన్సాక్షన్ అంటే ఇంకా అప్పు ఇచ్చారా లేదా ఇంకా ఏంటి మీ ఇద్దరు మధ్య ట్రాన్సాక్షన్ జరిగిందా, అలాంటిది ఏం లేదు, ఇంక జరగలేదు కాబట్టి లేదు ఇంకేమీ జరగలేదు. అప్పు ఇచ్చేటప్పుడు మీరు ఏదైనా రసీదు ఇచ్చారా, మనం రసీదు ఇచ్చామని అడుగుతున్నారు. అదే అప్పుడు మనం ఏమనాలి, సింపుల్గా ఇందాక ఆల్రెడీ అడిగినకి వచ్చినాయి ఈ కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రామిసరీ నోట్ని రసీదులాగా ఉపయోగించాను. అదే మీకు అది ప్రతివాది అప్పు తీసుకున్న విషయం అనవసరం అని చేశారు అని అడుగుతున్నారు. అప్పుడు మీరేం చేయాలి, అవును అతను అప్పు తీసుకున్న విషయాన్ని ఇన్ఫార్మ్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ 36 క్వశ్చన్, అప్పు ఇచ్చే ముందు ప్రతివాదికి ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుసా అన్నప్పుడు అసలు యాక్చువల్ సహజంగా ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఇది అంటే అతను డబ్బు తీసుకోలేదని నిరూపించడం చేస్తారు. కానీ మీరు ఏంటంటే ఈ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా నాకు తెలియదని చెప్పాలి, ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది ఒక అలా ఏమంటారు, మా క్లయింట్కి అప్పు తీసుకునేంత కెపాసిటీ లేదు అని చెప్తారన్నమాట. మీరు అప్పుకు ఏదైనా భద్రతగా కొలాటరల్స్గా తీసుకున్నారా అని అడుగుతారు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి 100 రూపాయల షాంపు తీసుకున్నాను, వైట్ పేపర్లు తీసుకున్నాను, లేదంటే కనుక వాళ్ళ భార్య చెక్కులు కూడా తీసుకున్నాను, లేకపోతే వాళ్ళ పిల్లోడి చెక్కులు తీసుకున్నాను, వాళ్ళ బంధువుల చెక్కులు తీసుకున్నాను, ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. మీరు భద్రత ఏమైనా తీసుకున్నారంటే కనుక మీరు ఏమి తీసుకోలేదని చెప్పాలి, లేదు నేను నో కొలాటరల్ అని చెప్పి చెప్పాలి. అదే మీరు డబ్బు తిరిగి చెల్లించేందుకు ప్రతివాదిని చెక్కు ఇవ్వమని అడిగారా, మనం అడిగామా అని అడుగుతున్నారు. అంటే ఏంటి, చెక్కు మనకి ఎలా వస్తుంది, మనం అడిగితేనే కదా చెక్కు వస్తుంది. అప్పుడు మనం అవును అడిగానని చెప్పాలి, నేను అడిగితేనే అతను ఇచ్చాడని కూడా చెప్పాలి. ప్రతివాది స్వయంగా చెక్ ఇచ్చాడా, ఇదిగో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ప్రతివాది స్వయంగా చెక్ ఇచ్చాడా అన్నప్పుడు అవును ప్రతివాది స్వయంగా చెక్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అడుగుతారంటే చెక్కు ఇచ్చేటప్పుడు అతను మీరు ఫోర్స్ చేశారా, బలవంతంగా పెట్టించారా అని అడుగుతారు. అందువల్ల ఏంటంటే స్వయంగా ఇచ్చాడని చెప్పాలి. చెక్కు డిపాజిట్ చేసే ముందు ప్రతివాది ఖాతాలో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేశారా. మనకెందుకు ఈ క్వశ్చన్, అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకు అవసరం లేదు, నేను చూసుకోలేదని చెప్పండి మీరు. అదే మీరు అలాగే చూడండి క్వశ్చన్ అడిగేటప్పుడు, అయ్యా లేదా మీరు చూడండి, మీరు ఫిర్యాదు దాఖలు చేసే ముందు డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించారా, అంటే మీరు ఈ కంప్లైంట్ దాఖలు చేసే ముందు డబ్బు వసూలు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా అంటే అవును డబ్బు వసూలు చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను అని చెప్పాలి, లేదా వాళ్ళ ద్వారా ఎల్డర్స్ ద్వారా అడిగాను అవన్నీ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రామిసరీ నోట్ కాకుండా మరే ఇతర ఆధారాలు మీ వద్ద ఉన్నాయా. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. అదే మీకు ప్రామిసరీ నోట్ కాకుండా ఇతర వివరాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు ఇక్కడ కొంతమంది తెలియక అవునండి నా దగ్గర ఇంకా వైట్ పేపర్లు ఉన్నాయి, అతని పొలం డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇంటి డాక్యుమెంట్లు ఉన్నాయి అని గమ్ములుగా చెప్పేస్తారు. సో దయచేసి అలా చెప్పొద్దు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అదే మీకు ప్రామిసరీ నోటు కాకుండా మరే ఇతర ఆధారాలు మీ వద్ద ఉన్నాయి అన్నప్పుడు లేదు కేవలం ప్రామిసరీ నోటు చెక్ మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత రీపేమెంట్ కోసం ఇంకా సమయం ఇచ్చారా అని అడుగుతున్నారు. అంటే మరి ఇస్తాం కదా, మనం తగినంత సమయం ఇచ్చాం, ఓకేనా, లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అని చెప్పాలి. ఓకే, రీపేమెంట్ కోసం మీ నోటు వెంట అడిగినప్పుడు విన్న సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటాడు క్వశ్చన్. అన్నప్పుడు మనం ఉంటే ఉన్నారు, అదే మీకు అక్కడ, లేకపోతే లేరు. ఇది కూడా జాగ్రత్తగా చూసుకుని చెప్పాలి. మీరు డబ్బు రికవరీ కోసం మీరు సివిల్ సూట్ దాఖలు చేశారా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డబ్బు రికవరీ కోసం మీరు సివిల్ సూట్ దాఖలు చేశారంటే సరే మళ్ళీ సివిల్ సూట్ ఏంటి సార్ అని ఇక్కడ ముందు మీకు చాలామంది డౌట్ రావచ్చు. ప్రామిసరీ నేను చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు చెక్తో పాటు ప్రామిసరీ ఒరిజినల్ కూడా కోర్టులో ఫైల్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, 3 years గడువు ముగియక ముందే సిఏ వేసి కోర్టులో కాపీ అప్లికేషన్ వేసి ఒరిజినల్ నోట్ ఇమ్మని చెప్పి కోర్టు ద్వారా తీసుకుని ఆ ఒరిజినల్ నోట్ పట్టుకెళ్ళి మళ్ళీ దాని మీద కూడా కేసు వేస్తాం. ఇది సివిల్ సూట్ అంటుందని ఆ ప్రో నోటు మీద కూడా అది వేసారని అడుగుతున్నారు అనమాట. కొంతమంది అలా ఆ నోట్ తీసుకుని విడిగా కేసు వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రో నోట్కి మరి డబ్బులు కట్టాలి కదా, గవర్నమెంట్ ఫీజు ఉంటుంది కాబట్టి, కోర్టు ఫీజు ఉంటుంది కాబట్టి అది కట్టలేక ఓన్లీ ఈ కేసు వరకు ఆగిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి, డబ్బు రికవరీ సివిల్ సూట్ దాఖలు చేశారన్నప్పుడు లేకపోతే లేదని వేసారని చెప్పి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 45వ క్వశ్చన్. డిడ్ ద అక్యూజ్డ్ ఎవర్ థ్రెటన్ యూ రిగార్డింగ్ దిస్ మ్యాటర్. ఈ విషయం మీద మీరు ప్రతివాది ఎప్పుడైనా మీరు బెదిరించారా అని అడుగుతున్నారు. అన్నప్పుడు మనం అతను ఎప్పుడు బెదిరించలేదు కాబట్టి లేదు, అతను ఎప్పుడు బెదిరించలేదు అనే విషయాన్ని మీరు చెప్పగలగాలి. ఓకేనా.
డిడ్ యూ చెక్ వెదర్ అక్యూజ్డ్ హ్యాడ్ గివెన్ అండ్ స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ టు బ్యాంక్ అంటే ప్రతివాది చెక్కి స్టాప్ పేమెంట్ సూచన ఏమన్నా ఇచ్చాడా లేదా చూసారా, అంటే స్టాప్ పేమెంట్ ఏమైనా అనుమానాలు అడిగారా లేదా చూడాలి మీరు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాప్ పేమెంట్ అని ఇచ్చాడు అనుకో అది నెక్స్ట్ లేదంటే లేదు, అది నేను చూడలేదు అని చెప్పాలి. నెక్స్ట్ 48 క్వశ్చన్, లీగల్ నోటీస్ పంపిన తర్వాత ఇంకో రాతపూర్వక నోటీస్ ఏమైనా ఇచ్చారా అంటే ఆల్రెడీ ఇదేంటి ఇచ్చారా అని అన్నప్పుడు కొంతమంది ఒకసారి నోటీస్ పంపుతాం, రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా పంపడం జరుగుతుంది నోటీసు. ఇవి ఒకటోసారి పంపే నోటీసు, రెండోసారి పంపే నోటీసు, ఇవన్నీ టైమ్స్ చాలా క్యాల్కులేట్గా చేయాలి. సింగిల్ నోటీస్ అయితే కనుక మీ టైం క్యాల్కులేట్ చేసుకోవడం మీకు కొంతమందికి అర్థమవుతుంది. అలా కాకుండా డబల్ నోటీస్ పంపించారు అనుకోండి, దేంతో టైం కౌంట్ చేయాలి, దేంతో లిమిటేషన్ కౌంట్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ పడతారో. నేను దానికి కూడా సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. లేదు కాబట్టి మరో నోటీస్ ఇవ్వలేదు అని చెప్పాలి మీరు. లీగల్ నోటీసు పంపినట్లు రుజువు చేసే పోస్టల్ రిసిప్ట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు మన దగ్గర. అందుకని ఇందాక ఏం చెప్పాను, పోస్టల్ రిసిప్ట్ ఉంచాలి. అందువల్ల అవును పోస్టల్ రిసిప్ట్ ఉంది అని మనం చెప్పాలి. లీగల్ నోటీస్ కాపీ మీ వద్ద ఉందా, ఉందని చెప్పాలి. అవును నా వద్ద కాపీ ఉంది, ఇది కూడా అవును నా వద్ద కాపీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 51, చెక్ బౌన్స్ అయిన తర్వాత ప్రతివాది అంటే ఎక్యూజ్డ్ రీపేమెంట్ కోసం మరింత సమయం మిమ్మల్ని ఏమైనా అడగడం జరిగిందా అని అడుగుతాడు. అవును ఇంకా కొంత సమయం అడిగాడని చెప్పాలి. ఎందుకంటే అతను సమయం అడిగితేనే మనం వెయిట్ చేసామని చెప్పి మనం చెప్పాలి మనం. సో దానికి ఒక్కోసారి మన చెక్ లిమిటేషన్ అయిపోయిన తర్వాత కూడా అలా సమయం అడిగాడు అన్నాం అనుకోండి, మనం దానికి మీరు ప్రాపర్ ప్రూఫ్ చూపించాలి కోర్టుకి. ప్రాపర్ ప్రూఫ్ చూపించకుండా మీకు అవ్వదు ఇది, ఓకేనా. 52 క్వశ్చన్, మీరు అదనంగా సమయం ఇవ్వడానికి ఏమైనా అంగీకరించారా అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు డిఫెన్స్ కౌన్సిల్ వారు. అప్పుడు మీరు అంగీకరించారా అంటే అంగీకరించానని చెప్పాలి. అవును మొదట్లో అంగీకరించాను. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోలేదు, చాలా ఇంపార్టెంట్. 52, అదనంగా సమయం ఇచ్చిన తర్వాత రాతపూర్వకంగా ఏమైనా గుర్తు చేశారా అని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదిగోండి, ఓకేనా. 53 క్వశ్చన్, లేదు నోటి వెంట మాత్రమే గుర్తు చేశాను అని మీరు చెప్పాలి. ఇది క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సరిపడే విధంగా పంపిస్తున్నాను. అదే మీకు నోటి వెంట గుర్తు చేసిన సందర్భాలు రికార్డు ఏవైనా ఉందా అంటే ఏమైనా మనకు ఆ రికార్డ్ చేసిన ఉంటే కనుక సందర్భం ఉంటే చెప్పాలి. లేదు కాబట్టి ఎలాంటి రికార్డు లేదు అని చెప్పాలి, ఓకేనా. ఎప్పుడైనా రీపేమెంట్ కోసం మూడో వ్యక్తి ముందు అడిగారా అంటే థర్డ్ పార్టీ ముందు అడిగారా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు గమ్ముని ఉందని చెప్పారనుకో, ఆ మూడో వ్యక్తిని కోర్టుకు రమ్మని చెప్పి మళ్ళీ అతను నోటీస్ పంపిస్తారు. అదే మీకు అయితే ఒక నిజంగా ఉంటే ఉందని చెప్పండి. అవును ఒకసారి నా స్నేహితుడి ముందు అడిగాను. ఇప్పుడు ఇది ఇక్కడ మీరు మనం లేదన్నాం అనుకో అయిపోయింది. ఇప్పుడు మీరు అవునన్నారు అనుకో, మీరు ఎవరైతే స్నేహితుడి పేరు చెప్పారో ఆ స్నేహితుడు సమన్ పంపించి అతను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అదే మీకు మీ స్నేహితుడు సాక్షిగా రావడానికి అంగీకరించాడా అని అడిగారు. అవును అతను సిద్ధంగా ఉన్నాడు, ఇదిగో అతను నేను చెప్పాను కదా సిద్ధంగా ఉన్నాడు. అప్పు ఇచ్చిన వారిగా ప్రామిస్ నోటుపై మీరు సంతకం చేశారా అని ఇది అడుగుతున్నారు. ఇది డిడ్ యూ సైన్ ద ప్రామిస్ నోట్ యాజ్ ఎ లెండర్ అంటే నేను సంతకం చేశాను, ఎస్ ఐ సైన్డ్ అని చెప్పేసి అప్పిచ్చిన వ్యక్తి చూసుకోండి, ఓకే. ప్రామిస్ నోటు లావాదేవీ జరిగిన అదే రోజు తేదీతోనే ఈ నోటు ఉందా అని అడుగుతున్నారు. ఇది చూడండి ఇక్కడ, ఓకే. అవును అదే తేదీన ఉంది. అందువల్ల ఏంటనుకున్నారు, పిటిషన్ కాపీలోను ప్రామిస్ నోట్లోను ఇవన్నీ కూడా డేట్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ప్రతివాది సంతకం చేసే ముందు ప్రామిస్ నోటు వివరాలను అతనికి ప్రతివాది సంతకం చేసే ముందు ప్రామిస్ నోటు వివరాలను అతనికి చదివి చూపించారా? అవును అన్ని వివరాలు మనం చదివేమని చెప్పాలి, చదివి చెప్పారని చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ 60 క్వశ్చన్, ప్రతివాది ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా సంతకం చేశాడా అని అడుగుతారు. అవును అతను స్వచ్ఛందంగా సంతకం చేశాడు అంటే ఒక మీరేని బెదిరించారా అని అతని ప్రశ్న. చెక్కులో వివరాలను ప్రతివాది స్వయంగా రాశాడా? చూడండి, చెక్కుల వివరాలను స్వయంగా రాశాడా? అవును ప్రతివాది చెక్కును స్వయంగా రాశాడు. అదే మీకు అది చెక్కు మీ సమక్షంలోనే ఇవ్వబడిందా అంటే మన సమక్షంలో ఇవ్వబడిందని చెప్పాలి. అవును నా సమక్షంలోనే ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్ 63,
చెక్కులో పేర్కొన్న మొత్తం ప్రామిసరీ నోట్లో ఉన్నదేనా? అర్థం మీకు? ఇది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చెక్కులో ఉన్న మొత్తము ప్రామిసరీ నోట్లో ఉన్నదేనా అని అడిగాడు. అవును, రెండిట్లోనూ ఒకే మొత్తం ఉన్నది అంటే ఇది ఎందుకు అడుగుతారు ఈ క్వశ్చన్ అంటే, నేను మీకు ప్రీవియస్గాను ఫుల్ పేమెంటా పార్ట్ పేమెంటా అని అడిగాను. మీకు ఇచ్చి క్లాస్లో చెప్పాను కదా ప్రీవియస్ క్లాసెస్లోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ₹1,00,000 ప్రామిసరీ నోటు, ₹1,00,000 చెక్ ఇచ్చాడు అంటే పార్ట్ పేమెంట్ ఇచ్చాడు చెప్పాలన్నమాట ఇక్కడ. ఇది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఒరిజినల్గా ఇది పార్ట్ పేమెంట్ సంబంధించిన కేసు అని మీరు అర్థం చేసుకోండి. అర్థం మీకు? చెక్కు బౌన్స్ అయిన తర్వాత చెక్కును మీరు ప్రతివాదికి చూపించారా? ఇదిగో నీ చెక్కు బౌన్స్ అయింది అని మీరు పట్టుకెళ్ళి అతను చూపించారా అని అడుగుతున్నారు. మనం ఏం చెప్పాలి? అతను చూపించాననే చెప్పాలి. అసలు యాక్చువల్గా ఏంటంటే బయట అలా జరగదు అనుకునే సందర్భం మనం చూపించానని చెప్పాలి. అవును, నేను అతను చూపించాను. ఓకే, నెక్స్ట్ వచ్చాను 65 వచ్చాను. చెక్కును తానే ఇచ్చాడని ప్రతివాది ఒప్పుకున్నాడా అంటారు. యాక్చువల్ చెక్కును తానే ఇచ్చాడని ఒప్పుకున్నాడంటే కానీ మనం ఒప్పుకున్నాడనే చెప్తాం మనం. అవును, అతను ఒప్పుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ 66 వచ్చాను. చెక్ బౌన్స్ అయిన తర్వాత మీరు ఎటువంటి బాగా చెల్లింపు అయినది జరిగిందా అంటే వాజ్ ఎనీ పార్ట్ పేమెంట్ మేడ్ ఆఫ్టర్ ద చెక్ బౌన్స్ అని అడుగుతున్నారు. అంటే పార్ట్ పేమెంట్ ఏమన్నా ఇవ్వడం జరిగిందా అని అడుగుతున్నారు. అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి మనం ఏం చేయాలి? జరగలేదన్నారు. సమ్టైమ్స్ జరగదు అని నేను అన్నా, కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ అయిందనుకో, ఓ వ్యక్తి వచ్చి ₹1,00,000 చెక్ బౌన్స్ అయిందనుకో, ఓ ₹25,000 చేతికి ఇచ్చి ఆ బౌన్స్ అయిన చెక్ తీసేసుకుని మళ్ళీ ఫ్రెష్ చెక్ ఇస్తాడు. దీని అవతల తెలుగుగా రికార్డ్ చేసుకుంటాం, పెద్ద మంది ద్వారా కాగితం రాసుకుంటాం, ఇలాంటి ఏదైనా జరిగిందనుకోండి. ఆ విషయాన్ని రాబట్టడం కోసం అతని ప్రశ్న అడిగారని మీరు అర్థం చేసుకోవాలి. మీరు 67 క్వశ్చన్ లీగల్ నోటీస్ ప్రతివాదికి అందించారా అని అడుగుతున్నారు. అంటే వాజ్ ద లీగల్ నోటీస్ రిసీవ్డ్ బై ద అక్యూజ్డ్ అందిందా అని అడుగుతున్నారు. అంటే ఎస్, అందింది. అందితేనే కదా, అందింది కాబట్టి ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అందకపోతే కనుక రిటర్న్ లీగల్ నోటీస్. ఈ ప్రశ్న కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 67 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 68 నోటీస్ అందుకున్నట్లు ఎటువంటి రసీదు లేదా ధృవీకరణ ఉందా? అదిగో ఇక్కడే అడిగేసారు చూసారు. అది ఈ క్వశ్చన్ మీకు ముందే వస్తుందని చెప్పాను. అవును, పోస్టల్ అక్నాలజ్మెంట్ ఉంది. పోస్టల్ అక్నాలజ్మెంట్ మీద అతని సంతకం ఉందనుకోండి, సంతకం ఉంది అని చెప్పాలి. చెక్కు సరైన బ్యాంకు శాఖలో డిపాజిట్ చేశారా అని అడుగుతున్నారు. అదే మీకు అవును, ఎస్ ఐ వాజ్ సబ్మిటెడ్ ద కరెక్ట్ బ్రాంచ్ అని చెప్పి మీరు ఆన్సర్ ఇవ్వగలగాలి. అంటే ఇది కూడా చాలా లీడింగ్ క్వశ్చన్. అదే మీకు ఇందులో కొన్ని మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. సార్ ఏంటి లీడింగ్? క్రాస్ ఎగ్జామినేషన్ లీడింగ్ అయిపోతుందని కొంతమంది అడ్వకేట్లు కోర్టులు అంటూ ఉంటారు. సార్ లీడింగ్ అదేంటంటే లీడింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటారు. అంటే లీడింగ్ అంటే క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే కనుక మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది అనమాట. మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఆ ప్రశ్నలో ఆన్సర్ ఉంటే దాన్ని లీడింగ్ అంటారు. దాన్ని అర్థం మీకు? అది లీడింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లీడింగ్ క్వశ్చన్ అవి ఒక్కోసారి మనకి కేసుకి ఇబ్బందికరంగా ఉందనుకోండి, అవతల అడ్వకేట్ అడ్డుపడుతూ ఉంటారు అనమాట. లీడింగ్ క్లాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు అంటారు. అయితే యాక్చువల్ ఏంటంటే లీడింగ్ క్లాస్ ఎగ్జామిన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కనుక మీరే ఆన్సర్ చెప్పేస్తున్నారు ఎవరికి? క్లయింట్కి. అంటే మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది అనమాట. అలా అడిగే క్వశ్చన్లో ఆన్సర్ ఉండడాన్ని క్రాస్ లీడింగ్ అంటారు. దాన్ని ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు కూడా. ఇది చాలా క్రిమినల్ కేసులో చాలా డేంజర్. ఇది అంటే అవతలకి మన క్లూ ఇవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ 70 క్వశ్చన్ చెక్ పై ఉన్న అకౌంట్ నెంబరు సరైనదేనా అని అడుగుతారు. ఎస్, చెక్ అకౌంట్ నెంబర్ సరైనదంటే సరైనదే అని చెప్పండి. ఓకేనా? ప్రామిసరీ నోటును ఎవరైనా న్యాయవాది లేదా లీగల్ వ్యక్తి సమక్షంలో రాశారా అని అడుగుతారు. ఇక్కడ అయినప్పుడు ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోకూడదు. క్వశ్చన్ ఒకటి జరిగినా కూడా ఒప్పుకోకూడదు. లేదు, అది సాక్షి PW2 సమక్షంలో రాశాను లేదా స్క్రైబ్ సమక్షంలో రాశాను. అదే మీకు స్క్రైబ్ రాశాను. 72 క్వశ్చన్ ప్రామిసరీ నోటుపై ఏదైనా రెవెన్యూ స్టాంప్ అతికించారా అన్నప్పుడు ఇలాంటి సిల్లు క్వశ్చన్ ఎందుకు అడుగుతారు? కొంతమంది స్టాంప్ ఉందా లేదా కూడా అవగాహన లేని కోర్టుకు వచ్చేస్తూ ఉంటుంది. అదే మీకు అందువల్ల ఏంటంటే స్టాంప్ అతికిచ్చారా లేదా, ఎన్ని రూపాయలు స్టాంప్ అతికిచ్చారు అని కోర్టు ప్రశ్న అడుగుతారు ఒకసారి. అంటే అసలు ఏంటంటే అవగాహన ఉందా లేదా చెక్ మీద, ప్రామిసరీ నోట్ మీద అని. ఓకే, అవును ₹1 గల రెవెన్యూ స్టాంప్ అతికిచ్చాను అని మీరు సమాధానం ఇవ్వగలగాలి. రెవెన్యూ స్టాంప్ మీద 2 పార్టీలు ఇచ్చినవాడు తీసుకున్నవాడు సంతకం చేశారా అని అడుగుతుంది. రెవెన్యూ స్టాంప్ మీద ఇచ్చినవాడు యాక్చువల్ ఏంటంటే ఈ క్వశ్చన్
అడుగుతారు కానీ ఇలా అడుగుతారు కానీ యాక్చువల్ ఏంటంటే రెవెన్యూ స్టాంప్ మీద అప్పు తీసుకున్నవాడే సంతకం పెడతాడు, ఇచ్చినవాడు సంతకం పెట్టడం. అర్థం మీకు? ఇది కొన్ని చోట్ల జరుగుతుంది, మనకైతే ఇక్కడ మన సైడ్ ఈ సంప్రదాయం లేదు. ఓకేనా? అప్పు మొత్తం తీసుకున్నట్లు ప్రతివాది రాతపూర్వకంగా అంగీకరించాడా అన్నప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే, అవును ఒక వైట్ పేపర్ తీసుకుని వైట్ పేపర్ మీద అవును నేను అప్పు తీసుకున్నాను అని సపరేట్గా మీరు పేపర్ రాస్తారు. అసలు రాయకూడదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ నోట్ అనేది రసీదు, రాతపత్రం, ఎవిడెన్స్, అగ్రిమెంటు మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ నోటే. ఏదైనా సరే మీ ఎంటైర్ అప్పు మొత్తం ట్రాన్స్ఫర్ నోటే భరించాలి. అర్థం మీకు? అందువల్ల మీరు ఏంటంటే అప్పు తీసుకున్నట్లు రాతపూర్వకంగా అంగీకరించడానికనే అవును అతను ట్రాన్స్ఫర్ నోట్లో రాసి అంగీకరించాడు అంటే, ఎందుకంటే ట్రాన్స్ఫర్ నోట్లోనే అంగీకరించేశారు కదా, మళ్ళీ అంగీకరించాడా అని అడగడం ఏంటి? ట్రాన్స్ఫర్ నోటుపై వ్రాసిన లిపి అంటే దాని మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రతివాదిదేనా అని అడుగుతున్నారు. అన్నప్పుడు అవును అతని హస్తవాసి అని చెప్పాలి. ఎస్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇన్ హిజ్. ఓకే, మీరు మరి ఎవరైనా అతను ట్రాన్స్ఫర్ నోట్ రాయడంలో సహాయపడ్డారా అని అడుగుతారు. ఇది ఎప్పుడు కూడా ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ నోట్ మనం రాయడంలో సహాయపడ్డాడు అనకూడదు. అతను మీకు లేదు అతనే స్వయంగా రాశాడు అంటే, ఇక్కడ అతనే స్వయంగా రాశాడు అంటున్నారు ఏంటి సార్ అంటే కనుక మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అతను స్వయంగా రాస్తే స్వయంగా రాశాడని చెప్పండి. స్క్రైబ్ రాశాడు అనుకో, స్క్రైబ్ అంటే దస్తూరి, ఎవరు రాస్తే వాళ్ళ పేరు చెప్పండి. ఆల్రెడీ మన దాంట్లో పేరు ఉంటుంది కాబట్టి. లేదు విట్నెస్లు ఎవరైనా వేరే వాళ్ళతో రాయించారు అనుకోండి, వేరు. ఇక్కడ రెండు జరుగుతుంది. ఒకటి స్క్రైబ్ రాస్తాడో లేదా రెండు డైరెక్ట్ స్వయంగా అప్పు తీసుకున్న వ్యక్తే రాస్తాడు. కానీ ఈ 2 పాయింట్లకి ముందు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ప్రామిసరీ నోట్లో పలానా వారి కుమారుడు పలానా వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి, మన దాంట్లో ఏంటి నంగేన భద్రాచలం, మన కేసు ప్రకారం నంగేన భద్రాచలం వ్రాసి ఇచ్చిన అని అక్కడ పైన ఉంటుంది కాలం, వ్రాసి ఇచ్చిన అని రాస్తారు నోట్లో ఒక డాష్ ఉంటుంది. అలాగే వ్రాయించి ఇచ్చిన, వ్రాసి వ్రాయించి, ఇతను స్వయంగా రాస్తే వ్రాసి ఇచ్చిన పైన ఒక కాలం ఉంటుంది. ఇతను ఎవరితో రాయించడం కూడా వ్రాయించి ఇచ్చిన అని అడుగుతారు అన్నమాట. వచ్చు అయితే ఇలా ఎందుకు కూడా అడుగుతారంటే, ఒక సమ్ టైమ్స్ ఒక ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ అది పెద్ద ఎంటెక్ చదువుకున్న స్టూడెంట్ అప్పు తీసుకుంటాడు. అతను కూడా మనం ఏం చేస్తాం, వ్రాయించి ఇచ్చిన రాసాం అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, వ్రాయించి ఇచ్చిన ఎందుకు రాస్తాడు, ఎందుకు రాయించాలి, అతను ఎంటెక్ చదువుకున్నాడు, ప్రామిసరీ నోట్ రాయగలడు, అతనే స్వయంగా రాయగలడు, అతను ఎడ్యుకేటెడ్ అని వాదిస్తారనమాట. ఓకేనా? ఆ ప్రామిసరీ నోటు ఎటువంటి ఓకేనా ఆ ప్రామిసరీ నోట్ ఎటువంటి అధికారిక సంస్థ రిజిస్టర్ చేయబడిందా అని అడుగుతున్నారు. లేదు, అది వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ లేని పత్రం అంటే అది మనం డైరెక్ట్గా మనిషికి ఒప్పిస్తాం కాబట్టి అది అనమాట. 78 క్వశ్చన్, మీరు ప్రామిసరీ నోటును ఒరిజినల్ కోర్టులో చూపించగలరా? ఎస్ అని చెప్పాలి. ఎందుకని? కంపెనీ అవును నా వద్ద ఒరిజినల్ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. మీరు ఎప్పుడైనా ప్రామిసరీ నోట్లో వివరాలను మార్చారా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా ప్రామిసరీ నోట్లో వివరాలు మార్చారా అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా లేదు, అది అసలైన రూపంలోనే ఉందని చెప్పాలి. అయితే ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మార్కింగ్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది దిద్దులు చేస్తుంటారు, దానికోసం అనమాట ఈ ప్రశ్న. ప్రతివాది ఎప్పుడైనా ప్రామిసరీ నోటు నిజమని కాదని వాదించాడా అంటే, అతను కాదని వాదించడం, సంతకం నాది కాదని అని ఛాలెంజ్ చేశాడు అని అడుగుతుంది. లేదు, ఎప్పుడు అతను అలా చేయలేదేమని చెప్పగలగాలి. అదేనా? నెక్స్ట్ 81, మీరు ఫిర్యాదులో అప్పిచ్చిన తేదీని పేర్కొన్నారా? అదే అప్పిచ్చిన తేదీని పేర్కొన్నారంటే పిటిషన్ కాపీలో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో మీరు ఈ డేట్ని మెన్షన్ చేశారని అడుగుతున్నారు. అవును ఆ తేదీని స్పష్టంగా పేర్కొన్నాను అని చెప్పగలగాలి. చెక్ ఇచ్చిన తేదీని ఫిర్యాదులో పేర్కొన్నారా? అదే అవును అందుకని అది కూడా మనం పిటిషన్లో ఇది కూడా ఉంటుంది కాబట్టి అవును అని చెప్పాలి మనం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 83, ఫిర్యాదుకు ప్రామిసరీ నోట్ కాపీ జత చేశారా? అదే మీకు ఫిర్యాదుకు ప్రామిసరీ నోట్ కాపీ జత చేశారంటే ఎస్ అవును కాపీ జత చేసాం. అదే మీకు కంపల్సరీగా మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు జత చేస్తాం కదా అది. చెక్కు రిటర్న్ మెమోను ఫిర్యాదుకు జత చేశారా అని అడుగుతున్నారు. అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ ప్రశ్న ఏంటంటే ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అవును జత చేశాను అని చెప్పాలి. లీగల్ నోటీస్ కాపీను ఫిర్యాదుకు జత చేశారా? అదే మీకు అవును, ఇది కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్, అవును అది రికార్డులో భాగం. ఓకేనా? అలాగే నోటీస్ పంపినట్లుగా రుజువు చేసి పోస్టల్ రసీదుని జత చేశారా?
వన్ బై వన్ అడుగుతున్నారు. ఓకేనా, అవును జత చేశాను అని చెప్పాలి. ఓకే, నోటీస్ పంపిన తర్వాత వ్యక్తిగతంగా ప్రతివాదికి సమాధానం ఇచ్చారా అంటే ఇక్కడ కరెక్ట్గా చూడండి. నోటీసు పంపిన తర్వాత వ్యక్తిగతంగా ప్రతివాదిని సమాచారం ఇచ్చారా అంటే నోటీస్ పంపారని తెలియజేశారని అడుగుతున్నారు. అవును అతనికి నేను నీకు నోటీస్ పంపాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పానని చెప్తుంది. ప్రతివాది నోటీస్ అందుకున్నట్లు ఎప్పుడైనా నిరాకరించాడా అంటే నిరాకరించలేదు కాబట్టి అందుకున్నట్టు, నిరాకరించలేదు కాబట్టి లేదు అని చెప్పాలి. 89 చూడండి, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఎవరైనా మధ్యవర్తి ప్రయత్నం చేశారా అని అడుగుతున్నారు. అలా ఉంటే అవునని చెప్పండి, లేదనుకోండి ప్రయత్నం సక్సెస్ అవ్వలేదని చెప్పండి. మీరు ఎప్పుడైనా రాజీ చేయడానికి అంగీకరించారా? అవును, ప్రతివాది ఏమీ చెల్లించలేదు. ఆన్సర్ 91 ప్రతివాది ఎప్పుడు నగదు లేదా దఫాలుగా డబ్బు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నం చేశాడా అని ప్రశ్న అడిగారు ఆయన. లేదు, అతను ఎప్పుడు డబ్బు చెల్లించేందుకు ప్రయత్నం చేయలేదు అని మీరు చెప్పాలి. ఓకే, మీరు ఎప్పుడైనా రిమైండర్గా SMS లేదా వాట్సాప్ సందేశాలు పంపారా అని అడుగుతున్నారు. అవును, నేను గుర్తు చేసి సందేశాలు పంపాను. ఓకే, ఆ సందేశాలకు సంబంధించిన ఆధారాలు మీ వద్ద ఉన్నాయంటే అవును, స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఓకే, ఆన్సర్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. 94 ఆ సందేశాలకు ప్రతివాది ఏమైనా సమాధానం ఇచ్చాడా? ఇస్తే ఇచ్చాడు, లేదు అతను పట్టించుకోకపోతే ఇక పట్టించుకోలేదు అని మీరు చెప్పగలగాలి. ఆన్సర్ ప్రతివాదితో మీ సంభాషణలో ఏమైనా ఆడియో లేదా వీడియో రికార్డింగ్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇవి లేదు, అలాంటి ఏ రికార్డింగ్ జరగలేదు. ఓకే, ప్రతివాది చెక్కు దొంగిలించబడిందని లేదా దుర్వినియోగం ఎప్పుడైనా వాదించాడా? అలా వాదించడం కోర్టులో చెప్తారు. లేదు, అతను ఎప్పుడు అలాంటి వాదన చేయలేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ 97 క్వశ్చన్. ప్రతివాది సంతకం చేసిన ఖాళీ చెక్కును మీరు ఎప్పుడైనా దుర్వినియోగం చేశారా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. లేదు, ఆ చెక్కు నేను దుర్వినియోగం చేయలేదు కాబట్టి దుర్వినియోగం చేయలేదు అని చెప్పండి. ప్రామిస్ నోట్ కాకుండా ఇంకేదైనా రాతపూర్వక ఒప్పందం ఉందా మీ ఇద్దరి మధ్యన అంటే మనం ఏం చెప్పాలి? కేవలం ప్రామిస్ నోట్ అని మాత్రమే చెప్పాలి. ఇది ప్రామిస్ నోట్ కేసు కాబట్టి మనం ఇంకా వేరే విషయాలు ఎత్తుకోకూడదు. ఇక్కడ ఫిర్యాదు చేయడానికి ముందు మీరు ఎవరైనా న్యాయవాదిని సంప్రదించారా? ఓకేనా, డిడ్ యూ కన్సల్ట్ ఎనీ అడ్వకేట్ బిఫోర్ ఫైలింగ్ ద కంప్లైంట్ అంటే మీ ఉంటే ఎస్ ఐ కన్సల్ట్ ఏ లాయర్ అని చెప్పేసి మీరు చెప్పండి. ఓకే, ఆర్ యూ విల్లింగ్ టు సెటిల్ ద మ్యాటర్ ఇఫ్ ద అక్యూజ్డ్ అగ్రీస్ టు పే నౌ ప్రతివాది ఇప్పుడు డబ్బు చెల్లించేందుకు అంగీకరిస్తే మీరు రాజీకి సిద్ధంగా ఉన్నారా? ఇది ఫైనల్ క్వశ్చన్. ఓకే, అవును నేను రాజీకి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇవి 100 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ 100 క్వశ్చన్ ఆన్సర్స్ని మీరు చక్కగా పెన్ పేపర్స్ రాసుకుని ఇవి ఏంటంటే అన్ని 100 క్వశ్చన్స్ రావు. నేను ఓవరాల్గా అన్ని యొక్క విభాగాలని కలిపి చెప్పాను మీకు. నేను దీంట్లో మీ కేసుకి సరిపడిన క్వశ్చన్ మీరు ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఏ కేసు ఇది మీరు అడిగే క్వశ్చన్ దేనికి బాగుంటుంది, మీ సూటబుల్గా మీ కేసుకి అని చెప్పి చూసుకోండి. అర్థమైందా? అది ఇలా మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ఇందా మీ ఫస్ట్లో చెప్పినట్టే సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రామిసరీ నోటు ఇదిలాగా తయారు చేసుకోవాలి. మీరు ఏంటి డేటు మొత్తం వ్యక్తులు ఎవరు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇలా తయారు చేసుకోండి మీరు. ఓకేనా, అది ఇలా మీకు ఇది అయిపోయిన తర్వాత నేను ఈ క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లు 1 to 100 ఇవన్నీ ఇప్పుడు నేను పైన అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా సపరేట్గా నేను క్వశ్చన్స్ సపరేట్గా చేశాను. ఇవన్నీ ఈ సపరేట్గా ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ కూడా నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో చూసుకోండి. క్వశ్చన్స్ అన్నీ మీరు సరదాగా రాసుకోండి, చక్కగా రాసుకుని మీరు అదే. సో ఈరోజు మన క్లాసులు ఏంటంటే PW1 క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది. అదే మీకు PW1 క్రాస్. అయితే ఇది నేను చెప్పినంత సులువు కాదు. అయితే ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా టఫ్ టాస్క్. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్ నేను చెప్పిన క్వశ్చన్ని చూసుకుని మీరు క్వశ్చన్స్ అడిగేస్తానంటే కుదరదు. మీరు ఏంటంటే బిఫోర్ క్రాస్ ఎగ్జామినేషన్ అక్యూజ్డ్ కౌన్సిల్ అదే మీకు అంటే డిఫెన్స్ కౌన్సిల్ ముందు దగ్గర పెట్టుకోవాలి. ఏమేమి పెట్టుకోవాలి? ప్రూవ్ నోటు, చెక్కు బౌన్స్ అయిన మెమో అదే మీకు లీగల్ నోటీసు
అదే మీకు పోస్టల్ రిసిప్ట్, అక్నాలజ్మెంట్ ఆ రిటర్న్ లీగల్ నోటీసు, అలాగే పిటిషన్ కాపీ, ఇవన్నీ దగ్గర పెట్టుకుని వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చోట పాయింట్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయా లేదా, డేట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేయండి. ఓకేనా? మీరు ఏంటంటే దీని నెక్స్ట్ క్లాస్లో పీడబ్ల్యూ2కి ఎక్కువ ఉండదు, అంటే విట్నెస్ ఆర్ సబ్స్క్రైబ్ అతనికే చూద్దాం, నెక్స్ట్ క్లాస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇవి చాలామంది మీరు వీడియో చూడకుండా స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఒక 15 నిమిషాలు వీడియో పెట్టినా కూడా కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా చూడడం దానికి మీకు ఉపయోగం లేదు. కానీ ఏంటంటే నా డ్యూటీ నేను చెప్పాలి కాబట్టి నా ధర్మంగానే నేను కోర్స్ కంప్లీట్ చేస్తాను. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఇంకా 1 or 2 సెషన్స్లో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్. ఎందుకంటే కనుక నేను చెప్పే వీడియోల్లో బయట చాలామంది సరిగ్గా చూడట్లా. ఓకే, దయచేసి ఏంటంటే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది తెలియని వాళ్ళకి షేర్ చేయండి, అదేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. నాకేమైనా తెలియపోతే కనుక నేనేం తప్పులు చెప్తుండే కనుక నా తప్పులు ఏంటో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను అట్లా రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనా? నేను మరింత మీకు క్లాస్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.